హలో హాయ్ ఈరోజు మనం బెస్ట్ కాంబినేషన్ అయిన జీరా రైస్ అలాగే మసాలా దాల్ చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ జీరా రైస్ ప్రాసెస్ చూద్దాం. ఒక మందపాటి కడాయి పెట్టుకుని నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా కాస్తంత ఎక్కువగానే జీలకర్ర వేసి వేగుతుండగానే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయ చీలికలు అలాగే కరివేపాకు వేసి ఇలా ఉడికించి పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జీరా రైస్ రెడీ. ఇప్పుడు మసాలా దాల్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కందిపప్పుని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనం సన్నగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక బాండి తీసుకొని కాస్తంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్తంత ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ దాల్లో మనం కారం ఏమాత్రం వాడట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలే కాస్తంత ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగుతుండగా తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పులో ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకుని ఉప్పు సరి చూసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ పప్పుని ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మసాలా దాల్ కూడా రెడీ. ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ కాంబినేషన్.